నమస్కారం, చెప్పండి. వెంకటస్వామి గారు డిబేట్ జరిగిన ఎస్ కత్తి వెంకటస్వామి గారు డిబేట్ జరిగిన తీరు తెలుసు, మంత్రుల యొక్క సవాళ్ళు ప్రతి సవాళ్ళు తెలుసు. ప్రధానంగా ఇప్పుడు 2-3 ఆరోపణలు చేశారు విజయార్య గారు, మీరేమంటారు ప్లీజ్? సరే, ఇప్పుడు ఈ బహిరంగ సవాళ్ళు ప్రతి సవాళ్ళకు దీనికి సంబంధించి కంప్లైంట్ రాకనే ఆరోపణలు జరుగుతుంది. మీరు పెట్టిన చర్చ వేరు, ఇప్పుడు కంక్లూజన్ వేరే వస్తుంది, మాట్లాడేది వేరే వస్తుంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు నేనేమంటున్నా, నా వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే ఈ ప్రతి సవాళ్ళ కంటే ఈ చర్చ అంతా కూడా in the interest of the Telangana people should be happen in the అసెంబ్లీ సమావేశాలకు నేనైతే మా ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తున్నా, ఇమ్మీడియట్ గా అసెంబ్లీ సమావేశాలను పిలిస్తే ఈ రోడ్ల మీద ఇదేమైనా రచ్చబండలు కాదు కదా, ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించి ఒక పెద్ద దేవాలయం లాంటి అసెంబ్లీ ఉన్నది. అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు. అది కదా వేదిక చర్చించాల్సింది. మీరు ప్రవీణ్ కుమార్ అనేటువంటి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసరు, ఇక ఇప్పుడు మనం మాట్లాడితే ఆ వర్గాలకు సంబంధించినటువంటి మాట కూడా వస్తుంది కాబట్టి ఆయనే ఆ శాఖలో ఉన్నంత కాలము ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని అప్రతిహతంగా దౌర్జన్యకరంగా రకరకాల అక్రమాలకు ఆయన పాల్పడ్డాడు. కాబట్టి ఆయనకు అనుమానం ఏంటంటే, నేనున్నప్పుడు ఎట్లయితే మింగినమో అట్లాగే అడ్లూరు లక్ష్మణ్ గారు వచ్చిన తర్వాత ఇంట్లో మింగినారేమోనే ఆయన అనుమానంతో ఆయనే అవాకులు చెవాకులు పడితే అక్కడేమో 700 కోట్లు కూడా టెండర్లు పోకపోతే 3000 కోట్లు అంటుండు మా విజయాన్ని అంటుండు, 2000 కోట్లు అని ఒక ఆయన అన్నాడు. 2000 కోట్లు అయితేవో 3000 కోట్లు ఎట్లయితున్నావో నాకు అర్థం కాలేదు. టోటల్ టెండర్స్ 6000 సంథింగ్ అన్నది, 7000 మ్యాక్సిమం 7000 టెండర్స్ పిలిస్తే కోట్ల రూపాయలు ఎట్లయితే 2000 కోట్ల రూపాయలు ఎట్లయితే మరి ప్రవీణ్ కుమార్ గారికి లెక్కలు ఎవరు చెప్పిండ్రో, లేకపోతే టిఆర్ఎస్ మిత్రులకు లెక్కలు ఎవరు చెప్పిండ్రో నాకు అర్థం కాలేదు. ఇంకా ఈ విషయం మీద ప్రతి సవాలు ఏడారు రోడ్డు మీద వచ్చి సవాల్ చేయమని అంటున్నారు. నేను ఈవెన్ మా వైపు నుంచి కూడా ఈ రోడ్డు మీద సవాల్ కరెక్ట్ కాదంటున్నాను. అసెంబ్లీ వేదిక మీదనే చర్చ చేద్దాం. మాన్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా ఉద్యమ నాయకుడు, తెలంగాణకు ఉద్యమానికి దిక్సూచి నడిపించినటువంటి అన్న కేసీఆర్ గారిని సాదరంగా నేను వారి గౌరవానికి భంగం లేకుండా వారు అసెంబ్లీకి వస్తే రసవత్తరంగా చర్చ ఉంటది. మీరు చెప్పేటి కూడా కాస్త అంటే ఈ కాకి లెక్కలు కాకుండా ఆయన కొంచెం అన్ని తెలిసిన వ్యక్తిగా ఆయన వస్తే చాలా డాటా తోటి వస్తాడని నేను ఆశిస్తున్నా. ఆయన రమ్మంటున్నాను. వస్తే అక్కడ మీరు అన్నట్టుగా విజయార్య గారు ఆరోపణ చేసినట్టుగా ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి గారికి అగౌరవంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు లేకపోతే ముఖ్య మంత్రులు ఎవరు వివరించినా కూడా ప్రజలు క్షమించరు, ప్రజలు ఊరుకోరు. మేము కూడా అది ఎంకరేజ్ చేయం. అమర్యాదను, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ను మేము ఎప్పుడు సమర్థించలే. మా పార్టీ కల్చర్ కాదు కాబట్టి దాన్ని అది డెవలప్ చేసిందే కేసీఆర్ గారు, అది వేరే విషయం, అది వేరే చర్చ. కానీ మా కల్చర్ అది కాదు కాబట్టి వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఆ డిప్యూటీ లీడరు తర్వాత కొడుకు, తండ్రి అందరు కలిసి అసెంబ్లీకి రాండి. మేము కూడా అసెంబ్లీలో ఉంటాము. మంత్రులు మీరు అడిగిన క్వశ్చన్స్ కు సమాధానం చెప్తారు, మీరు చేసిన ఆరోపణలకు నివృత్తి చేస్తారు. అది అర్థవంతంగా పోతుంది. ఎక్కడ ప్రజా సమస్యలు, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను పోరాటం చేసిన అంటుండు కదా అన్న, సో ఆ పోరాటానికి ఫలితం దొరుకుతుంది. అది అసెంబ్లీ వేదిక అయితే బాగుంటది అనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సవాళ్ళు ప్రతి సవాళ్ళకు సంబంధించి. ఇంకా ఆరోపణలకు సంబంధించి విజయ్ అన్న ఎక్స్ట్రీమ్ లైన్ క్రాస్ అయిపోయినాడు. కవితను రేవంత్ రెడ్డి బయటకు వెళ్ళగొట్టిండు ఇంటి నుంచి అనంటే అర్థం ఉన్నదా? అరే మీ అన్న విజయ్ అన్న ఆరోపణ చేయను, కానీ ఆరోపణ చేస్తున్నప్పుడు మీ ఆరోపణ కూడా కొద్దిగా హద్దు ఉండాలి. మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలలో కవిత ఏమైనా చిన్నపిల్ల నాన్న?
కవిత ఈ రాష్ట్రంలో ఆడబిడ్డగా కొలవబడ్డది. జాగృతి పేరుతోటి తెలంగాణ బతుకమ్మను మార్పించి ఆమె బతుకమ్మను తీసుకొచ్చింది. అయ్యను అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసుకొని అన్ని రకాలుగా సంపాదించుకున్నారు. అట్లాంటి ఆడబిడ్డ ఏం తెలియదు ఆనన్న రేవంత్ రెడ్డి చెప్తే తండ్రిని కాదనుకొని వస్తారా ఎవరన్నా? తండ్రిని కాదనుకొని ఆమె వచ్చిన రోజే నేను మీకంటే నేను కానట్లండి. ఆమె కేసీఆర్ గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలను ఒక తండ్రిగా కేసీఆర్ స్థానంలో నేనుండి మాట్లాడి ఆమె సభ్యతతో మాట్లాడతలేదని నేను మాట్లాడాను. ఒక సభ్యత కోల్పోయి బంధాలను అన్నిటిని కూడా ఆస్తి తగాదాలకు తెంచుకొని వచ్చినామను రేవంత్ రెడ్డి గారు బయటికి తీసుకొచ్చినానంటే అది వారి విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నా. నేను దానికంట ఇక మీరు ఇంకొక ఆరోపణ చేస్తున్నారు, ఏదో మోడీ గారితో కలిసి ఇక లేకపోతే చంద్రబాబు నాయుడుతో కలిసి. అన్నా, చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి కంటే అత్యంత సన్నిహితుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒకనాడు అదే చంద్రబాబును నడిపించినటువంటి ఒక దార్శనికుడు. ఆయన దారి చూపెట్టుండే. మనకు చెప్తారు కదా, ఏది జన్మభూమి ఇట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ కేసీఆర్ యొక్క బ్రెయిన్ చేయలేదని ఆ రోజు చెప్పినారు. అంటే కేసీఆర్ కు మన ఇది రేవంత్